ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ద్వారా ఆ దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరగరా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం చేత మనందరం కూడా ఒకసారి ఆలోచనలో ఉండాలి. దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా? ఎస్, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు ఆత్మ మనలో నివసిస్తున్నాడు. చాలామంది ఈ లోక సంబంధమైన విషయాల వల్ల, ఈ లోకంలో చెడు తలంపుల వల్ల ఈ దేహాన్ని పాడు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నారు, ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. ఈ వాక్యం చేత ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీకోసమే అనుకొని ఈ వాక్యం విని మీరు కూడా దేవుని ఆలయమైన మన దేహాన్ని పాడు చేయకోకుండా, ఈ లోక సంబంధమైన విషయంలో మనం పడిపోకుండా ఎల్లప్పుడూ దేవునిలో ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహిమకరంగా జీవించేలాగా మనందరం ఉండాలి. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఈ పరిచయం నాతో పాటు మీరు కూడా పాలుభాగస్తులే. మనందరం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.